హాయ్ గాయ్స్, 30 డేస్ 30 మాచా రెసిపీస్లో ఇది 4th ఎపిసోడ్ రోజ్ మాచా. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ వచ్చేసి చాసన్ ఉంటుంది కదా, అది మాచా విస్క్ని చాసన్ అంటారు. దానిని హాట్ వాటర్లో సోక్ చేయాలి, అప్పుడు అది మంచిగా బ్లూమ్ అవుతుంది అనమాట. అండ్ దెన్ చషాకుతో ఒక 4 స్కూప్స్ అయితే నేను మాచా పౌడర్ వేసాను. చషాకు అంటే ఇప్పుడు నేను యూస్ చేశాను కదా, ఆ బ్యాంబూ స్కూప్ ఏదైతే ఉందో దానిని చషాకు అంటారు. ఇప్పుడు కొన్ని వాటర్ డ్రాప్స్ వేసుకొని దాన్ని కొంచెం పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. సో ఇలా పేస్ట్ లాగా చేసుకుంటే మనకి మాచా లంప్స్ లేకుండా మంచిగా విస్క్ అవుతుంది. అండ్ తర్వాత దీన్ని జిగ్జాగ్ మోషన్లో మంచిగా విస్క్ చేసేసేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం రోజ్ మాచా చేస్తున్నాం కదా, దానికోసం నేను రోజ్ సిరప్ యూస్ చేస్తున్నాను. ఒక హాఫ్ స్పూన్ అయితే సిరప్ తీసేసుకున్నాను. ఇది హోల్ మిల్క్లో యాడ్ చేసేసి మిల్క్ ఫ్రూతర్ వస్తుంది కదా, దాంతో విస్క్ చేసేసాను. అండ్ ఇక్కడ నేను స్వీట్నర్ లాగా హనీని యాడ్ చేసేసాను. ఇది కూడా ఇదే మిక్సర్లో యాడ్ చేసేసి మళ్ళీ విస్క్ చేసేసాను. అంతే గైస్, అయిపోయినట్టే. ఇప్పుడు ఒక మంచి ప్రెటీ క్యూట్ కప్ తీసేసుకున్నాను. ఇది నా హస్బెండ్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు, ఎస్పెషల్లీ మాచా కోసం. దీని మీద ఫ్లవర్ డీటెయిలింగ్ ఎంత బాగుందో కదా, నా ఫేవరెట్ కప్ అనమాట ఇది. ఇప్పుడు ఇందులో ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇంకేం లేదు గైస్, ఇప్పుడు మనం చేసినవన్నీ అసెంబ్లీ చేసేసుకోవడమే. ఇక్కడ నేను ఓట్ మిల్క్ యాడ్ చేస్తున్నాను చెప్పాను కదా, ఓట్ మిల్క్ అయితే కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. మాచాకి ఎప్పుడైనా ఓట్ మిల్కే బెస్ట్ కాంబినేషన్. అండ్ దాని తర్వాత మనం చేసిన రోజ్ మిక్స్, ఇంకా ఈ తర్వాత ఈ మాచా కూడా వేసేసేయాలి. దట్స్ ఇట్ గైస్, మీకు వరల్డ్ లోని ది బెస్ట్ మాచా రెడీ అయిపోయినట్టే. టేస్ట్ అయితే అద్దరిపోయింది, చాలా 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 బాగుంది. ఈ వీడియో నేను యూస్ చేసిన ఏ ప్రొడక్ట్స్ అయినా కావాలంటే కామెంట్ చేసేసండి, నేను మీకు లింక్ షేర్ చేసేస్తాను. ఓ మై గాడ్, ఆ కలర్ చూడండి ఎంత ప్రెట్టీగా ఉందో కదా. ఆల్సో నెక్స్ట్ ఎపిసోడ్లో నేను ఏం చేయబోతున్నానో గెస్ చేసి కామెంట్ చేయండి.